ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనము. యోనాతాను దావీదును గురించి దయగా మాట్లాడి ఈ సేవకుడైన దావీదు విషయంలో 5వ వచనాన్ని చదవండి. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా చాలు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల అందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను, అది నీవే చూచి సంతోషించితివి కదా. యోనాతాను తన తండ్రి అయిన సౌలుకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు దావీదుని గురించి. దావీదు ఏం చేశాడట? తన ప్రాణమునకు తెగించి ఆ గాతువాడైన గొలియాతుతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. మనందరికి తెలుసు, అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మరి ఫిలిస్తీన్లు ఆ పర్వతము మీదను ఇశ్రాయేలీలు ఈ పర్వతం మీద ఉన్న యుద్ధానికి తలపడటానికి మరి వారిలో నుంచి 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. గాతువాడైన గొలియాతను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. గొలియాతు గురించి మనందరికి తెలుసు. అతడి ఎత్తు, అతని బరువు, అతని దగ్గర ఉన్న ఈటె గాని మనందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్ అప్పటి నుంచి వింటానే ఉన్నాం. మరి అతడు అన్నాడు, మేము పోట్లాడుకోవటం ఎందుకు, మీలో నుంచి ఒకడు నాతో తలపడండి అని చెప్పి అతను ఏమన్నాడు? మీలో నుంచి ఒకడు తలపడండి అన్నాడు. 8వ వచనంలో అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. ఏమన్నాడు? మీలో నుంచి ఒకరిని పంపించండి, అతడు నాతో తలపడతాడు, నన్ను చంపితే ఫిలిస్తీన్లందరూ మీకు దాసులు అవుతారని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట గొలియాతు చెప్పాడో 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయులు అందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు భయపడిపోయారు. భయపడిపోయారు. ఇశ్రాయేలీయులు గాని సౌలు ఆ మాట విని భయపడ్డారు. అంటే అతడు శూరుడు అని రాయబడిన మాట అక్కడ మనం గమనిస్తున్నాం. గొలియాతు ఎలాంటి వాడు? శూరుడు, బలవంతుడు. అతనితో తలపడే శక్తి ఎవరికి లేదు. అక్కడ భయపడ్డారంటే అతనితో తలపడే శక్తి ఎవరికి లేదు. అతనితో పోరాడి అతన్ని జయించగలిగే శక్తి ఎవరికీ లేదు. ఈ ప్రకారము ఎన్ని దినాలు జరుగుతుంది? 17వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనము. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు ఎన్ని దినాలు? 40 దినాలు ఉదయం సాయంత్రం ఇదే జరుగుతుంది. అతడు వచ్చి నిలబడుతున్నాడు యుద్ధ భూమిలో. అతనితో తలపడటానికి ఎవరికి కూడా ధైర్యం సరిపడట్లా. 40 దినాలుగా ఇదే జరుగుతుంది. అతనితో తలపడటానికి ఎవరికి ధైర్యం సరిపడక అలాగే జరుగుతుంది 40 దినాలుగా. సరే, ఈ లోపల యెషై దావీదు గారి నాన్నగారు అన్నారయ్యా, అన్నలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని రమ్మని చెప్పి దావీదుకి కొన్ని ఆహారపు వస్తువులు ఇచ్చి పంపించాడు. మరి ఎప్పుడైతే ఫిలిస్తీయుడు ఆ గొలియాతు ప్రతిరోజు వస్తున్నాడు, చెప్తున్నాడు, మీలో నుంచి ఒకడు రండి నాతో పోట్లాడని చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. దావీదు విని అడిగాడు, ఏంటి అతను అన్న మాటలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు జరిగిన సంగతి అంతా చెప్పారు. చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? 24వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి ఆ మనిషిని చూచితే
నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగుతుంది. తన కుమార్తెను పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాణిని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొక్క నిలిపిన వారిని అడగగా వాణిని చంపిన వానికి ఇట్లు చేయబడును. రాజు అన్నాడు, సౌలు అన్నాడు, అతను చంపిన వానికి ఏం చేస్తా అన్నాడు? తన కుమార్తెని ఇస్తానన్నాడు, బహు ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఆ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. ఇది అంతా విన్న దావీదు ఏం చేశాడట? 19వ అధ్యాయం 5వ వచనంలో, ఇందాక మనం చదువుతున్నాం 6వ వచనంలో, అతడు 5వ వచనం 19వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ప్రాణమునకు దావీదు ఏమి ఆశించలేదు గాని సౌలు ఏదో ఐశ్వర్యం ఇస్తాడనో, లేదో తన కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తాడనో, లేదంటే తన సౌలు కుమార్తెనిచ్చి వివాహం చేస్తానో ఏం ఆశించలేదు గాని దావీదు ఏం చేశాడంటే, అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం, సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యమును తిరస్కరించుటకు ఇతడు ఎంతటి వాడు, ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని పౌరుషం కలిగిన వాడై ఉన్నాడు. దావీదు తెగింపు కలిగిన వాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట కూడా అదే. దావీదులో ఏముంది? తెగింపు. దావీదులో తెగింపు ఉంది. ఎవరు తెగించలేరు. అతనితో యుద్ధం చేయటానికి ఎవరు కూడా సాహసించలా. బహుభీతులయ్యారని ఉంది, భయపడ్డారని ఉంది. 40 దినాలుగా భయపడారు ఇశ్రాయేలు ప్రజలందరూ. మరి ఆ సైన్యంలో సౌలు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీలకి. సౌలు వెంట వెళ్ళిన వారిలో దావీదు అన్నలు కూడా ఉన్నారు. అదే చూడండి 17వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. 17వ అధ్యాయం 13వ వచనం. అయితే యెషయి యొక్క 3 కుమారులు ఆగండి, దావీదు అన్నలు కూడా ఎక్కడ ఉన్నారు? సౌలు వెంటే ఉన్నారు. యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళకు కూడా ధైర్యం సరిపోల. గొలియాత్ అనే శూరుడితో తలపడటానికి, యుద్ధం చేయటానికి వాళ్ళెవ్వరికి కూడా, ఇశ్రాయేలీలో ఉన్న ఎవరికి కూడా ధైర్యం సరిపోల. సౌలుకు కూడా ధైర్యం సరిపోల. కానీ బాలుడైన దావీదు ఏం చేశాడట? తెగించాడు. తెగింపు కావాలి. విశ్వాసకి ఏం కావాలంటే తెగింపు కావాలి. తెగింపు లేనిదే జీవితంలో ఆశీర్వాదం రానే రాదు. దావీదు తెగించిన కారణం చేత ఇక్కడ 3 విషయాలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు తెగించి ఆ శూరుడు బలవంతుడైన గొలియాతుతో పోరాడటానికి తెగించిన కారణం చేత ఇశ్రాయేలీల మీద నింద తొలగిపోయింది. ఇశ్రాయేలీల మీద నింద తొలగింది. ఏ నింద తొలగింది? ఆగండి, మన పిల్లల్ని ఎవరైనా కొట్టొచ్చారనుకుందాం, స్కూల్లోనే మన పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకుందాం, ఏమంటారు? మీరు ఇంటికి వచ్చి, అమ్మ పలానోడు కొట్టాడండి, ఏమంటారు? ఎలా పిరికి పొందా, చవట దద్దమ్మ, చేత కాదా, ఎందుకు కొట్టలేకపోయావు, ఎందుకు కొట్టకుండా, అవన్నీ తర్వాత సంగతి. నేను అడుగుతా కాదు, ముందు మనం అనే మాట ఏంటంటే, పిరికి పంద, దద్దమ్మ వారా నువ్వు, కొట్టకుండా. నింద. ఏ నింద ఉండిపోయేది? గొలియాత్ అనేవాడి చేతిలో వినండి, గొలియాత్ అనేవాడు ఏమన్నాడంటే ఒక సవాలు విసిరాడు. ఆ సవాల్ని ఎదుర్కోలేకపోయారు ఇశ్రాయేలీలు అనే నింద వచ్చాడు. దావీదు గనక తెగించి ఉండకపోతే ఇశ్రాయేలీల మీద ఏ నింద ఉండేదంటే, ఇదిగో మమ్మల్ని ఓడించలేకపోయారు, మా సవాలుని స్వీకరించలేకపోయారు. ఇశ్రాయేలీల్లో అంతమంది శూరులు ఉన్నారు, యుద్ధం తెలిసిన వారు ఉన్నారు, వారు ఎవరు కూడా గొలియాతుని ఎదుర్కోలేకపోయారనే నింద ఉండిపోయేది. దావీదు తెగించిన కారణం చేత ఏం పోయింది? నింద పోయింది. దావీదు తెగింపు కలిగిన వాడు కాబట్టి
ఏం తొలగించాడట? నింద తొలగించాడు. రెండోది, దావీదు తెగించిన కారణం చేత ఇశ్రాయేలీయులకి ఏం కలిగింది? 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. 19వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల అందరికీ విడుదల కలిగింది. రక్షణ, విడుదల. ఫిలిస్తీయుడు అనే ఆ గొలియాతు చేతిలో నుండి గొప్ప రక్షణ కలిగించాడు. లేకపోతే ఏం జరిగేది? బానిసలు అవ్వాల్సి వచ్చేది. ఏమన్నాడు గొలియాతు? మీరు మేము పోట్లాడుకోవటం ఎందుకు, మీలో నుండి ఒకరిని పంపించండి, నేను అతడు తలపడతాము, అతడు నన్ను చంపగలిగితే మేము మీకు దాసోహం చేస్తాం, లేదు అతడు ఓడిపోతే మీరందరూ మాకు. ఒకవేళ ఇప్పుడు దావీదు గనక గొలియాతుని చంపకపోతే ఇశ్రాయేలీలందరూ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చేది? రక్షణ ఉండేదా? బానిసలుగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఒకటి, దావీదు తెగించిన కారణం చేత నింద తొలగిపోయింది. రెండు, దావీదు తెగించిన కారణం చేత విడుదల కలిగింది, దాసోహం నుండి విడుదల కలిగింది. మూడోది కనుక మనం చూసినట్టయితే, దావీదు తెగించి అక్కడ ఏం చేశాడట? తన ఇంటి వారికి, అదే ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఏమంటున్నారు? ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు 1000 కొలదియు, సౌలు 10,000 కొలదియు. అంటే అక్కడ ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. దేవునికి మహిమ కలిగింది. ఇశ్రాయేలు గురించి గొప్పగా చెప్పుకొని ఉంటారు, అవునా? దావీదు ద్వారా అక్కడ మనం చూస్తున్నాము. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? సైన్యములకు అధిపతియగు ఆ యొక్క సైన్యమును ఇశ్రాయేలు ప్రజలు జీవము గల 17వ అధ్యాయం 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దేవునికి మహిమ కలిగింది. అతడు ఎవరిని తృణీకరించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని కాదు, దేవుణ్ణి తృణీకరించాడు. దావీదు తెగింపు వల్ల ఎవరికి మహిమ కలిగింది? ఇక్కడ దావీదు అంటున్న మాట అదే 26వ వచనం, 17వ అధ్యాయం 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించాడంటే, ఆగండి, ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించాడంటే ఎవరిని తిరస్కరించినట్టు? జీవము గల దేవుని తిరస్కరించినట్టు. ఇప్పుడు దావీదు తెగించిన కారణం చేత ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏం కావాలంటే తెగింపు కావాలి. తెగింపు లేనిదే ఆశీర్వాదాలు రావు. తెగింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాస జీవితంలో తెగింపు లేకపోతే ముందుకు కొనసాగలేము. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట చెప్తారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ అపోజిట్ పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. నేను ఎఫెసులో మృగములతో పోరాడినగా నాకు లాభం. ఆగండి, చాలు. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు. ఎవరితో పోరాడాడు? మృగాలంటే జంతువులు కాదు, మృగాల స్వభావం కలిగిన మనుషులతో అని అర్థం. మృగాలంటే మృగాలు కాదు, మృగాలు లాంటి మనుషులతో స్వార్థ ప్రకటన అనే పని, దేవుని పని చేస్తున్నప్పుడు పౌలు గారు ఎంతో మంది, అంటే ఆ మృగం స్వభావం లాంటి వారిని ఎదుర్కోవాల్సిన అవసరత ఏర్పడింది. అలాంటి మనుషులతో పోరాడాల్సిన అవసరత ఏర్పడింది. తెగింపు కావాలి. పౌలు గారు కూడా భయపడి ఉంటే సువార్త ప్రకటన అనేది జరిగేదా? జరిగేది కాదు. పౌలు గారే కాదు, ఎంతో మంది మిషనరీలు
ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని తెగింపుతో ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. మరి ఆ స్వార్థ ప్రకటించడం బట్టే ఈరోజు మనం ఆ యొక్క స్వార్థ ఫలాలను మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. విశ్వాసికి ఏం కావాలి? తెగింపు అనేది చాలా ప్రాముఖ్యం. తెగింపు లేకుండా మనం ముందుకు కొనసాగలేం. దావీదు గారు తెగించారు. దావీదు గారు ఏం చేశారట? తెగించారు. ఆయన తెగించి ఇశ్రాయేలీల మీద నిందను తొలగించారు. ఆయన తెగింపు వల్ల ఇశ్రాయేలీలకి విడుదల కలిగింది. ఆయన తెగింపు వల్ల దేవునికి మహిమ కలిగింది. దావీదు గారు ఒక ఇశ్రాయేలీలకే, దావీదు గారి తెగింపు వల్ల ఎవరికి విడుదల కలిగింది? ఇశ్రాయేలీలకు మాత్రమే విడుదల కలిగింది. కానీ మన ప్రియ ప్రభు అయిన యేసయ్య వల్ల మనందరికీ కూడా ఏం కలిగింది? మన మీద ఉన్న నింద తొలగిపోయింది. మన మీద ఏ నింద ఉంది? మన మీద ఏ నింద ఉంది? జక్కయ్యని ఏమని పిలిచారు? పాపి అయినా మనుష్యుడు. నింద. మరి మన మీద కూడా ఒక నింద ఉంది. అపవాది కూడా మనల్ని నిందిస్తున్నాడు. ఏమని? పాపులము అని నిందిస్తున్నాడు. అపవాది మన మీద నేరారోపణ చేస్తున్నాడు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథంలో మరి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు దగ్గర మరి అపవాది ఏం చేస్తున్నాడంటే మన మీద నేరారోపణ చేస్తున్నాడు. ప్రతి నిత్యము దేవుని సన్నిధానంలో నిలబడి మన మీద నేరారోపణ చేస్తున్నాడు. మన మీద నింద మోపువాడు అని వాక్యం చెప్తుంది. మరి ప్రభువు కూడా తెగించాడు. ఏం తెగించాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముందంట? ఆయన దేవునితో సమానంగా ఉండుట భాగ్యంగా ఎంచుకోలేదు గాని రిక్తుడుగా, దాసుడుగా, మనుష్య రూపము ధరించి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి, 6వ వచనాన్ని చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, దేవునితో సమానంగా ఉండట పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యుల పోలికగా పుట్టి తెగించాడా లేదా? తెగించాలి. దావీదు కూడా తెగించక, నాకెందుకులే, సైన్యం ఉంది, వాళ్ళు చూసుకుంటారులే, ఇది నా పని కాదు కదా అని వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ప్రభువు కూడా తెగించి మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంట? రిక్తుడుగా, దాసుడుగా, దేవునితో సమానంగా ఉండటం భాగ్యంగా ఎంచుకోలేదు గాని సమస్తాన్ని తగ్గించుకున్నాడు. మరి తెగించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చడం ద్వారా మన మీద నింద తొలగింది. ఏ నింద? పాపులము అనే నింద తొలగింది. రెండోది, విడుదల దొరికింది. మనం మన జీవిత కాలం అంతయు కూడా ఎలా ఉండేవాళ్ళం? పాపానికి దాసులంగానే ఉండేవాళ్ళం. పాపానికి దాసులంగా ఉండి మరి మరణానికి పాత్రులమై ఉండేవారం. అలాంటి మనల్ని ఆయన మరణం నుండి విడుదలనిచ్చాడు. మూడవది, రక్షణ దొరికింది మనకి. దావీదు గారి ద్వారా ఒక ఇశ్రాయేలీలకే రక్షణ దొరికింది కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం వలన మనందరికీ కూడా ఏమైంది? ఒకవేళ దావీదు గారు గొలియాతుని చంపిన దాన్ని బట్టి సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేసి ఉండొచ్చు. ఆ సౌలు ఆస్తికి వారసుడై ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన తన కుమారుని మన కొరకు పంపించి ఆయన శిలువకు అప్పచెప్పడం ద్వారా ఆయన ఆస్తికి మనం ఏమై ఉన్నాం? వారసులమై ఉన్నాం. క్రీస్తు వారసులం మనం. క్రీస్తు ఐశ్వర్యం మనదే. ఆయన ఆస్తి అంతా ఎవరిది? మనదే కదా. చూడండి, ఆయన తెగించుట ద్వారా మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. కాబట్టి విశ్వాస జీవితంలో తెగింపు అనేది చాలా ప్రాముఖ్యం. తెగింపు లేకుండా మనం ముందుకు కొనసాగలేం. పూర్వం మిషనరీలు వారు ఎంతో తెగిస్తే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఆ ఫలాలను అనుభవిస్తున్నాం. మరి ఈరోజు మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది, మనము చదువుకోగలుగుతున్నాం అంటే మరి మహా భక్తులు, మరి ఆయన విలియం కేరీ గారు, ఆయనకి తెలుగు రాదు, ఈ దేశస్థుడు కాదు,
ఆయన ఈ దేశంలోకి వచ్చి మరి బైబిల్ని తర్జుమా చేశాడు. మరి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం ఇంతగా అంటే మరి ఆయన ఎంత కష్టపడ్డాడో. అవునా? హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని మరి తెలుగులోకి, అనేక భాషల్లోకి తర్జుమా చేశాడు. ఎంత తెగించుంటాడు? మరి అలనాటి దినాలలో ఎన్ని ఆటంకాలు వచ్చిండుంటాయి. తెగించడం అంటే అంత ఆషామాష. దావీదు ప్రాణమునకు తెగించాడు. మరి శూరుడైన గొలియాతుతో తలపడటం అంటే ఆషామాషి విషయమా? చెప్పండి. ఎంత తెగింపు ఉంటే మరి దావీదు ముందుకు వెళ్ళుంటాడు. మా అర్థమవుతుందా? ఎంత తెగింపు ఉంటే దావీదు అతనితో తలపడటానికి, గొలియాతుతో తలపడటానికి ముందడుగు వేస్తుంటాడు. విశ్వాస జీవితంలో కూడా క్రీస్తుతో ప్రయాణం చేయాలంటే మనకు కూడా ఏం కావాలంటే తెగింపు అనేది కావాలి. పౌలు గారు తెగించారు. అపోస్తలుల కార్యంలో రాయబడిన మాట ఏంటంటే మరి పౌలు గారు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది అతని దగ్గరికి వచ్చి తర్కించేవారంట. దినమంతా కూడా అతనితో ఏం చేశారట? తర్కించారంట. తర్కించినప్పటికీ కూడా వారికి ఎంతో చక్కగా సమాధానాలు చెప్పాడట. ఎవరు? పౌలు గారు. ఎంతో మంది వచ్చారు. వచ్చి మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఆయనకి కలిగినాయి, ఎన్నో అభ్యంతరాలు కలిగినాయి. పౌలు గారే కాదు, శిష్యులైన వారు కూడా సువార్త ప్రకటిస్తుంటే వారి సొంత వారే, యూదులే ఏం చేశారు? యేసు ప్రభు నామమున మీరు సువార్త ప్రకటన చెయ్యొద్దు అని ఖరాఖండిగా చెప్పారు. అపోస్తలుల కార్యం 1 అధ్యాయంలో మనం చూస్తాం, 3-4 అధ్యాయంలో మనం చూస్తాం. యూదులే ఏం చేశారు? సువార్త ప్రకటన చేయడానికి వీల్లేదు అన్నారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. కానీ వారు తెగించారు, ప్రాణాలకి తెగించి సువార్త ప్రకటించారు. మరి మనము కూడా తెగింపు కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తుతో ప్రయాణం చేయాలి అంటే, ముందుకు కొనసాగాలి అంటే మనం కూడా ఏం చేయాలి? తెగించాలి. దావీదు తెగించాడు, ఇశ్రాయేలీలకి గొప్ప రక్షణ కలిగింది. లేదంటే దావీదు గనక తెగించి ఉండకపోతే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకి బానిసలుగా ఉండేవారు. యేసు ప్రభు వారు తెగించారు, ఆయన ప్రాణం పెట్టారు. కాబట్టి ఈరోజు పాపం నుండి మనకి విడుదల కలిగింది. విశ్వాసులమైన మనము కూడా తెగించాలి. పౌలు గారు తెగించి మరి మృగము లాంటి స్వభావం కలిగిన మనుషులతో పోరాడారు, సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించడానికి వీల్లేదని మరి యూదులు, మరి తన సొంత ప్రజలే మరి శిష్యులను ఆటంకపరిచినప్పటికీ కూడా శిష్యులు ఏం చేశారు? ఆగిపోయారా? ఆగల, తెగించారు. అయ్యా, ఒకే ఒక మాట అన్నారు, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎవరి మాట వినమంటారు? మేము దేవుని మాటే వింటాం. ఒక మాట చెప్తారు పేతురు గారు చూడండి, అపోస్తలుల కార్యములలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను అంటే శిష్యులు బోధించుటయు వారిని బలత్కారముగా పట్టుకొని ఆగండి. వారిని ఏం చేశారంట? సువార్త ప్రకటిస్తున్నారు. యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ కలిగింది, యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఉందని సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న యూదులు ఏం చేశారట? వారిని పట్టుకున్నారు, వారి మీదకు వచ్చారు. వాక్యం ప్రకటించొద్దని చెప్పి వారిని ఖండితంగా ఆజ్ఞాపించారు. అయినప్పటికీ కూడా అదే 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 19వ వచనాన్ని చూడండి, 18వ వచనం నుంచి చూడండి, 17వ వచనం చదవండి, క్షమించండి, 17వ వచనం 4:17. ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుటపై ఇక మీదట ఈ నామమును బట్టి మనుషులలోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకున్నాం. యూదులందరూ కూడా ఏమనుకున్నారంటే శిష్యుల్ని బెదిరించాలి, పేతురు యోహాన్ని
బెదిరించాలి, సువార్త ప్రకటించొద్దు అని చెప్పి బెదిరించాలనుకున్నారు. చెప్పుకునేది 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు. ఏమన్నారు? యేసు నామమును బట్టి అంత మాత్రం మాట్లాడ. మీరు సువార్త ప్రకటించకూడదు, మీరు సువార్త ప్రకటించకూడదు. బెదిరించారు, బెదిరి పెట్టారు, భయపెట్టారు. మరి వారు బెదిరిపోయారా? దావీదు బెదిరిపోయాడా గొలియాతుని చూసి? ఇక్కడ శిష్యులు కూడా మరి యూదులకి భయపడలేదు, బెదిరి పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ఆగండి అయ్యా, మీ మాట వినాలా దేవుని మాట వినాలా? మీరే చెప్పండి. తెగించారు. తెగింపు అనేది చాలా అవసరం. అది దేవుని విషయంలో తెగింపు చాలా అవసరం. తెగింపు లేకపోతే ఆశీర్వాదం లేదు. దేవుని పని చేయలేం, దేవునితో ముందుకు సాగలేం, దేవునితో సహవాసము చేయలేం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. అబ్రహాముని ప్రభు ఒక మాట అడిగాడు, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి ఏం చేశాడు అబ్రహాం? తన కుమారుని ఇవ్వాలంటే ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి చెప్పండి. లేక లేక పుట్టినవాడు, ఎంతో ఎదురు చూస్తే పుట్టాడు. మరి అలాంటి కుమారుని ఇమ్మన్నప్పుడు అబ్రహాము ఎంత వేదన పడి ఉంటాడు అంటే, అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. సరే, అతను సిద్ధపడ్డాడు అనుకుందాం. ఎవరు? అబ్రహాం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనుకుందాం. అబ్రహాంకి విశ్వాసం ఉంది కాబట్టి సరే అనుకుందాం. భార్య నుంచి ఎన్ని సవాళ్ళు వస్తాయి? బంధువుల నుండి ఏమంటారు? అబ్రహాంకి ఏదో పిచ్చి పట్టుంది. అబ్రహాంకి దేవుడు అడిగాడంట, ఈయన ఇస్తున్నాడంట. దేవుడు అనేవాడు ఎవడైనా మనిషిని బలిమ్మంటాడా? ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఆలోచన చేయండి. తెగింపు వెనకాల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరత ఉంటది. అబ్రహాము ఏదో ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అని మనం ఆలోచిస్తాం, కానీ వాస్తవానికి మనం ఆలోచన చేస్తే తెగింపు వెనకాల ఎంత బలమైన ఆలోచన ఉంటుందంటే, మరి ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి? భార్యను సముదాయించాలి. మరి అబ్రహాంతో పాటు పనివారు కూడా వచ్చారు. పనివారికి కూడా సందేహం వచ్చింది, అయ్యా అన్నీ ఉన్నాయి, ఏమి లేవు, దహన బలికి గొర్రె పిల్ల. పనివారికే ఆలోచన వచ్చినప్పుడు భార్యకి ఇంకా ఆలోచన రాదా? పనివారికే ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాంతో ఉన్న వారందరికీ ఆలోచన రాదంటారా? తెగింపు అనేది చాలా అవసరం. అబ్రహాము గనక ఆ రోజు తెగించకపోతే ఇశ్రాయేలీలకు ఆశీర్వాదం ఉండేదే కాదు. అబ్రహాం ఆ దినాన తెగించాడు, తన ఒక్కగానైనా ఒక కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు కూడా తెగించి తన ఒక్కగానైనా ఒక కుమారుడైన యేసు ప్రభుని మనకివ్వటానికి ఇష్టపడ్డాడు. ఇచ్చాడు కాబట్టి ఈరోజు మన మీద ఉన్న నింద తొలగిపోయింది, పాపులం అనే నింద తొలగింది. యేసు ప్రభుని మనకు అనుగ్రహించాడు. మనం వచ్చే నెలలో క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ప్రభువుని మనకి దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి కాదు, లేదా కొత్త బట్టలు కట్టుకోవటానికో పిండి వంటలు చేసుకోవటానికి కాదు. దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే మన మీద ఉన్న నిందని తొలగించటానికి, మనకి విడుదలనివ్వటానికి, క్రీస్తు ద్వారా మనం ఆశీర్వదింపబడటానికి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, క్రీస్తు ద్వారా ఈ స్వాతంత్రము మనకు కలిగెను అని ఉంది. మనం ఎప్పుడు స్వతంత్రం అయ్యాం? యేసు ప్రభు రక్తము, ఆయన వెలలేని రక్తం చిందించడం ద్వారా మనం ఏమై ఉన్నాం? స్వతంత్రులమయ్యాం. మన భారతదేశానికి
గాంధీ గారి ద్వారా, మరి ఇంకా కొంతమంది స్వాతంత్ర సమరయోధుల ద్వారా మనకి విడుదల కలిగింది, స్వాతంత్రం వచ్చింది. కానీ పాపం నుండి మనకు విడుదలనిచ్చింది ఎవరట? యేసు ప్రభువారు. రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనకేం కావాలి? తెగింపు అనేది చాలా అవసరం. ఆశీర్వాదం కావాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే, అనేక మంది కూడా ఆ ఆశీర్వాదంలో పాలిభాగస్తులు కావాలంటే మనం కూడా ఏం చేయాలి? పౌలు గారి వలె తెగించాలి. పేతురు యోహాను గారిలాగా తెగించాలి. అబ్రహాము గారిలాగా తెగించాలి. దావీదులాగా తెగించాలి. ప్రభుతో నడవటం అంటే ఆషామాష విషయం కాదు. అందుకనే మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభుతో నడిచే మార్గం ఎలాంటి మార్గం అట? ఇరుకు మార్గం. అనేకమైన సవాళ్లు మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, బంధువుల నుండి అవమానాలు రావచ్చు, మనవారే మనల్ని నిందించవచ్చు. అవునా? ఇక్కడ పేతురు యోహాన్ని బెదిరిపెట్టింది ఎవరు? భయపెట్టింది ఎవరు? వాళ్ళ సొంత వాళ్ళే. పౌలుని బెదిరిపెట్టింది ఎవరు? ఆయన సొంత వాళ్ళే. మన సొంత వాళ్ళే మనకు విరోధులు అవ్వచ్చు. క్రీస్తు పనిలో మనం ఉన్నప్పుడు మన సొంత వాళ్ళే మనకి విరోధులు అవ్వచ్చు. మన సొంత వాళ్ళే మనకి వ్యతిరేకంగా నిలబడవచ్చు. కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ముందుకి కొనసాగిస్తాడు. కాబట్టి విశ్వాసి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, క్రీస్తుతో మనం ప్రయాణం చేయాలి అంటే, ఆ ఆశీర్వాదాలకి మనం